సో తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ తోటిగా తెలంగాణ భవిష్యత్తే మారిపోబోతుంది. ఇక మీ అమ్మని వచ్చిన నేను మీ అమ్మని రా నేను రా జయలలితమ్మని రా అన్నట్టుగా కవితక్క ఏదో పెద్దగా స్పీచ్లు అయితే దంచి కొట్టింది. వ్యూవర్షిప్ కూడా మంచిగా వచ్చింది. ఇక మన రీసెంట్ గా హరీష్ రావు జల్దీ యాదకి వచ్చే వ్యూవర్షిప్ బాగా వస్తున్నట వాళ్ళు ముఖ్యమంత్రి అయినట్టేనట. ఒక రకంగా జనాలు యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పేసి హరీష్ రావు మొన్న అన్నాడు. ఏది కేసీఆర్ మీటింగ్ అయిపోగానే రేవంత్ రెడ్డి పెడితే ఎవరు చూసిరు, కేసీఆర్ స్పీచ్ ఉంటూ 1000 మంది చూసిరు ఒక్కటిసారి లైవ్ లో అన్నాడు. మరి కవిత స్పీచ్లు కూడా మత్తుగినారు. అంటే రాక బయటకు వచ్చి మాట్లాడితే ఎవరైనా వింటారు. మరి కవిత స్పీచ్లు బగ్గినారు కాబట్టి కవిత ముఖ్యమంత్రి అవుతుందా? హరీష్ రావు గారు సరే మేము ముచ్చట పక్క పెడితే ఇక్కడ కవిత పెట్టిన పార్టీ కంటే ముందు తెలంగాణ పేరుతోటి ఎన్ని పార్టీలు వచ్చినాయో ఆ విషయం మాట్లాడుకుందాం. ఈ లోపల కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థమవుతలేదు. మొదట్లేమో మా అక్క నిప్పు ఈ కేసులు పెట్టడం తప్పు అని చెప్పేసి గింతి తెస్తే ఎగిరిరు, కేంద్రం వాళ్ళు కావాలని కేసులు పెట్టిరని. ఆ తర్వాత ఆమె కవితక్కనే బయటకు వచ్చినాక బీఆర్ఎస్ మీద ఎగిరేసరికి లే మీరు లిక్కర్ రాని అని చెప్పేసి మళ్ళీ 4 రోజులు దుకాణం పెట్టిరు. తర్వాత కేసు కొట్టేసిన తర్వాత మేము చెప్పలే ఈ కేసు అంతా తప్పే అని చెప్పేసి మళ్ళీ 2 రోజులు ఎగిరిరు. ఇప్పుడు పార్టీ అనేసరికి ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాను నాటకం, ఇది రేవంత్ రెడ్డి పెట్టించిన అని చెప్పేసి మళ్ళీ దుకాణం. పాపం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ఆ కార్యకర్తలకు ఆ లీడర్లకు ఏ మాట మీద ఉండాలో అర్థమైతలేదు. వాళ్ళకి ఈక్వేషన్స్ అట్లా మారుతున్నాయి. మరి వాళ్ళని ఏం చేయమంటావు? అయితే ఇక్కడ తెలంగాణలో ఇప్పటిదాకా వచ్చినటువంటి పార్టీలు ఒకసారి చూడండి. సో ఇప్పటికే తెలంగాణ పేరుతోటి చాలా పార్టీలు వచ్చినాయి, కనుమరుగైనాయి. ఇగో తెలంగాణ పేరుతో వచ్చినప్పుడు నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ గారు, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి గారు, తెలంగాణ జనసమితి కోదండరామ్ గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం మొన్న రీసెంట్ పెట్టింది, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ నగార సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ విమలక్క పెట్టింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలక్క పెట్టిపోయింది, తెలంగాణ రాష్ట్రసేన కవితక్క, ఈ షర్మిలక్కది కవితక్క పక్కనే రాశారు. సో దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి, పాపం వీళ్ళ కూడా టీఆర్ఎస్ పేరు మర్చిపోయారు. ఇది కూడా కనుమరుగైనట్టే కదా ఒక రకంగా. టీఆర్ఎస్ లేదు కదా ఇప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది లేదు కదా, వాళ్ళు బీఆర్ఎస్ గా మారింది కదా, అయిపోయింది ఒక రకంగా. టీఆర్ఎస్ కూడా కనుమరుగు అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఇన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి, మరి కవిత ఏం చేస్తుంది, కవిత పార్టీ వాళ్ళు ఒరిగేది ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇక్కడ క్లియర్ గా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బీసీ బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక్కటి నిశ్చితంగా గమనించారు. ఇక్కడ చర్చ మొత్తం ఒకటే కుటుంబం చుట్టూ, తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ఒకటే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయా, అవునా కాదా? ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించురి. మనం ఈ 2-3 ఏళ్ల నుంచో లేకపోతే 10 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి ఏ కుటుంబం గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాం, ఏ కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం గురించి. వాళ్ళు ఆ రావులు ఆ కుటుంబం గురించి చర్చ పక్కదారి పట్టకుండా ప్రయత్నాలు అయితే సక్సెస్ఫుల్ గా చేస్తారు. ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, జోగ్నపల్లి సంతోష్ రావు గారు, కల్వకుంట్ల ఇప్పుడు దేవనపల్లి కవితారావు గారు, ఇక వీళ్ళకి మించి మీరు ఎవరి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కసారి బాగా ఆలోచన చెయ్యరు. రావు తెలంగాణకి ఏమి రావు, అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది. ఈ ఏషాన్ని ఈ మోసుకు తొలగిపోయింది. తెలంగాణ ప్రజలు గుర్తుపట్టేశారు, దొంగలు దొరకబట్టారు కాబట్టి ఇక దీని పని ఖతం అయిపోయి భవిష్యత్తులో కూడా కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త దేశం అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీగా ఏ అంశాలలో అయితే ఫెయిల్ అయ్యారో, ఎక్కడెక్కడైతే నెగిటివిటీ వచ్చిందో అదే అంశాలని కవిత ఆమె ఎజెండాలో చేస్తుంది. మీరు చాలా మంచి గమనించురి. ఏమంటుంది? సామాజిక తెలంగాణ అంటుంది. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినా కరెక్టే. తర్వాత ఉద్యోగాలు, తర్వాత ఏది లోన్లు ఇస్తాడ, అడవులుగా లోన్లు ఇస్తా అంటుంది. ఎన్నటన్ని ఉద్యమకారులు ముఖ్యంగా కళాకారులు, ఇట్లా రైతులు, నేరల బాధల గురించి మాట్లాడిందా? ఇక అది వేరే కథ. ఇక వాళ్ళ అన్నను పెద్ద పాపం లెక్క కూడా చేయలే. అంటే
బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాలలో అయితే చతికిలబడ్డదో, ఏ అంశాలలో సావు దెబ్బతిన్నదో ఆ అంశాలని ఆమె ఎజెండాగా ఆమె యొక్క తదుపరి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు పరిస్థితి. అంటే మరి ఇక్కడ మైనస్ అయిన బిడ్డ ఇవన్నీ వీళ్ళందరు ఎడ్డోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు. గొర్రెలు తెలంగాణ ప్రజలు, నేను 10 ఏళ్ళు వాళ్ళని గొర్రెలు చేసి ఆడియలేదా? ఆడి అని చెప్పేసి మన కేసీఆర్ పార్టీ పంపించిండా? దీని వెనకాల ఏం నడుస్తుంది అసలు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఏది ఏమైనా సరే, ఏదైనా కావచ్చు, రేవంత్ రెడ్డి నడిపిస్తుండా, కేసీఆర్ నడిపిస్తుండా, ఇది కుటుంబం డ్రామానా, హరీష్ రావును గుట్టనక్క అని అనుకుంటున్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావును తొక్కడానికి ఏమైనా ప్రయత్నాలా? ఏది జరిగినా చర్చ మొత్తం వీళ్ళ చుట్టే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత రావు చుట్టే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. వేరే అంశాలు లేవా? వేరే పంచాయతీ లేదా? ప్రభుత్వం ఓటు నడుస్తుంటే చర్చ ఒక దాని గురించి నడిచినట్టు చేస్తున్నారు. వాళ్ళకి సింపుల్ లాజిక్. ఇప్పుడు అధికార పార్టీ గురించి చర్చ నడవద్దు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురించి చర్చ నడవద్దు. ఏదో ఒక సెన్సేషన్ చేసి ముందుగా ఆయన చర్చలు లేకుండా చేయాలి. ఇది ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ మాత్రమే. వీళ్ళందరినీ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు రాక, రాజ్యసభలు రాక, ఎమ్మెల్సీలు రాక, ఏం రాక, కనీసం చిన్న చిన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, బీఫామ్లు కూడా రాక వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు, ఉద్యమకారులందరూ నిరాశతో ఉన్న మాట వాస్తవం. వాళ్ళందరూ అసంతృప్తిని మూటగట్టుకొని వాళ్ళందరూ తీసుకపోయి వీళ్ళందరి ఇప్పుడు చెల్లా చెదరైపోయి ఒక్కొక్కరు ఒక్కో పార్టీ వైపు వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఎవరు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్ళు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంతా బీఆర్ఎస్ పార్టీ చక్క ఎత్తలేని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి, ఎందుకంటే వాళ్ళకు న్యూట్రల్ ఒకటే ఆలోచన లేకుండా పోయింది. ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? వీళ్ళందరూ ఒక దగ్గర మూట కడుతుంది. ఈ ముల్లె తీసుకుపోయి ఈడెత్తేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అదే బాధ. ఇప్పుడు సరే వీళ్ళందరికీ కూడా కడతావు, తీసుకుపోయి మళ్ళీ గదే దొరదొడ్లేస్తావా? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసింది కదా అప్పట్లో. నేను చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి, ఆయన పార్టీ పెట్టంగానే, అంటే ఆ పార్టీలో బీఎస్సీ పార్టీలో జాయిన్ కాగానే కొన్ని రోజులకే నాకు ఏదో అనుమానం వచ్చింది. ఇదేదో చేస్తుండు మొత్తం అందరినీ, ఏదైతే దళిత సామాజిక వర్గము, బహుజన సామాజిక వర్గం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిందని భావించిన కేసీఆర్ ఈయన విడిచిపెట్టిండు, అందరిని ఎరకరాపో అన్నాడు. అదే పని చేస్తున్నాను అనుకున్నా, అదే చేసిండు కూడా. కానీ ఆయన అనుకున్నంత మూట కట్టుకోలేకపోయాడు. వెళ్ళిపో అన్నారు ఇక వాళ్ళే. మేము సిద్ధాంతాన్ని వదలం, మీ నియాసండు మనుషులు వస్తుంటారు పోతుంటారు పార్టీలకు అని చెప్పేసి ఆర్ఎస్పీని వదిలేసారు. అట్లనే మరి కవిత ఎంబడ ఇన్ని వర్గాల ప్రజలు పోతారా? కవిత వీళ్ళందరినీ ఏం చేస్తుంది? హుస్సేన్ సాగర్లో ముంచేస్తుందా, మల్లన్న సాగర్లో ముంచుతుందా, లేదా తెలుస్తుందా నిజంగానే అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ కవిత చేస్తున్నటువంటి ఈ రాజకీయాల వెనకాల ఎవరున్నారు అనేది తెలియాల్సి ఉంది, తేలాల్సి ఉంది. బట్ తెలంగాణ ప్రజలైతే ముఖ్యంగా గుర్తుపట్టాల్సిన అవసరం ఇదైతే ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. చర్చ వేరే వాళ్ళ గురించి జరగకుండా కవిత టిఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ వీళ్ళు అవినీతి కథనాల విషయంలో వీళ్ళే పేర్లు. కాళేశ్వరం అవినీతి, ఈ కార్ రేస్ అవినీతి, ఫోన్ ట్యాంపింగు, ఈ కార్ రేసింగు, ఇటు ఇది కవిత గారి పార్టీ. సో ఇట్లా మొత్తం చర్చ అంతా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మలన పార్టీ పెట్టిండు, బీసీల పార్టీ అని చెప్పి. ఇంకా పార్టీ గురించి ఏమో చర్చ జరగకుండా చేస్తారు. చర్చ జరగనియ్యారు వాళ్ళు. చర్చ అంతా అన్ని టీవీలలో, అన్ని డిబేట్లలో కూడా ఇదే చర్చ. కళ్ళు మూసుకొని బాగా ఆలోచించరు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించరు. మళ్ళా 4 రోజుల ఈ భాగవతంలో పైసలు వెదజల్లి 10 ఏళ్ల గురించి సంపాదించినటువంటి పైసలు మన మీద వెదజల్లుతారు. ఆగం కాకురి, ఆగమాగం రాష్ట్రాన్ని ఆగం చేయకురి. 10 ఏళ్లలో చంద్రచంద్ర అయిపోయినా ఇప్పుడన్నా జర ఆలోచనతోటి, ఒక ప్లానింగ్ తోటి, ఒక పద్ధతితోటి ముందుకు పోదాం. ఉచితాల గురించి కాకుండా భవిష్యత్తు నిర్మించే పార్టీలు ఎంబడ, భవిష్యత్తు గురించి కొట్లాడే పాటుపడే దూరదృష్టితోటి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల ఎంబడ పోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నాయకులకి పట్టం కట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.